హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే ఇంట్లో మనం సాల్ట్ బిస్కెట్స్ లేదా డైమండ్ చిప్స్ అని కూడా అంటారు, అది ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఒక బౌల్లో మైదా పిండి, ఇంకా కొంచెం బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం, ఇంకా సాల్ట్ అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోస్తూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం ఇక్కడ మైదా పిండి 250 గ్రామ్స్ తీసుకుంటే బియ్య పిండి 50 గ్రామ్స్ అలా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా తీసేసుకొని కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చపాతీ తాల్చే దాని మీద ఆ ముద్ద పెట్టేసుకొని పొడి పిండి పోస్తూ మనం ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా తాల్చుకోవాలన్నమాట. ఇంకా నైఫ్ తీసేసుకొని ఇక్కడ నేనైతే డైమండ్ షేప్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా కట్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ పొడి పిండి పోస్తే నాకు ఈజీగా తీయడం వస్తుంది అనేసి నేను ఇక్కడ పొడి పిండి వేసేసుకొని తీసేసుకున్నాను అనమాట. ఇలా ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లో ఆ చిప్స్ని అందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇంకా నేనైతే మీడియం ఫ్లేమ్లో అలా వేయించుకున్నాక తీసేసుకున్నాను అనమాట. నాకైతే పర్ఫెక్ట్ చిప్స్ రెడీ అయిపోయినట్టే అండి. ఇది ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అనమాట. ఇంకా ఏంటంటే ఇది మనకి టీలో కానీ అలా స్టఫ్లా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా 20 days మనం 1 month వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. నాకైతే అలా స్టోర్ చేసుకోవడానికి కూడా వీలు కాలేదు, ఇలా చేయగానే అలా అయిపోయాయి అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తినేస్తారు. సో మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తినేస్తారు. సో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ ఎల్ఎఫ్ఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.